ఈ పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారా? అందరూ బాగుండాలి ఫ్రెండ్స్, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటో తెలుసా అండి? ఇదిగో గోరు చిక్కుళ్ళు అంటారు కదా వీటిని. గోరు చిక్కుళ్ళు చిన్న చిన్న ముక్కలుగా కోసి బాయిల్ చేసి ఇక్కడ పెట్టానండి. ఇగో ఉడకబెట్టేశాను. ఇగో అండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇందులోకి గిన్నె పెట్టి ఆయిల్ పోసాను చూడండి. ఇందులో ఈ పోపు దినుసులన్నీ వేసుకోవాలి. మిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకుందాం. పోపు దినుసులు బాగా వేగాలండి, చక్కగా మాడిపోకుండా వేగాలి. పోపు బాగా ఏగుతుండగా మనం ఉల్లిపాయ ముక్కలు, రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కోసాను. 2 పచ్చిమిరపకాయలు కోసాను. ఇవి కూడా వేసేద్దాము. ఇవి బాగా వేగాకండి గోరుచిక్కులు వేద్దాము. ఉల్లిపాయ ముక్కలు పోపు అంతా బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని ఉంచుకున్నాం కదా గోరుచిక్కుళ్ళు ముక్కలు, అవి వేసేసుకుందాం. అవి వేసుకుని బాగా కలుపుకుందాము. ఒకసారి మూత పెట్టుకుందామండి. ఫ్రై దింపాక మీకు చక్కగా మళ్ళీ ఇంకా ఇందులో ఏమేమి వేయాలో చూపిస్తాను. కాసేపు మగ్గ పెట్టుకుందాం. ఫ్రై చూద్దామండి. ఇదిగోండి బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం టేస్టీకి తగ్గ సాల్ట్ వేస్తాం. సాల్ట్ వేసుకుని బాగా కలుపుకుని మూత పెడదాం. తర్వాత పసుపు, కారం వేద్దామండి. ఒక్కసారి సాల్ట్ వేసేసుకుని మనం మూత పెట్టేసుకుందాం. మండే వెండల నుంచి దేవుడు విడిపించాడు, చల్లదనం ఇచ్చాడు కదండి మనకి. చక్కగా ఉంటుంది వాతావరణం, వర్షాలు ఎక్కడ చూసినా కదండి. ఈ వర్షం కోసం చాలామంది ఎదురు చూశారు కదండి. ఇప్పుడు మనం చక్కగా బాగా మగ్గాక ఒకసారి మళ్ళీ మూత తీసి చూసి ఉప్పు కారం వేద్దాం. ఉప్పు వేసేసాం కదా, కారం పసుపు వేద్దాం. మూత తీసి చూద్దామండి ఎంతవరకు వేగిందో. మంచిగా మగ్గింది, దగ్గరికి మగ్గిపోతుంది. ఇప్పుడు మనం పసుపు వేద్దాం. వేసి బాగా కలుపుదాం. కొద్దిగా కారం వేసి బాగా కలుపుదాం. ఇది మంచిగా ఇంకా దగ్గరికి బాగా వేగిన తర్వాత దింపే ముందు కొబ్బరి పొడి వేద్దాం. ఇది ఇంకా మంచిగా దగ్గరికి వేగాలి. ఇదిగో చూడండి, అయిపోయింది. గోరుచిక్కుళ్ళు ఫ్రై బాగా చక్కగా వేగిపోయింది చూసారా? చక్కగా వేగిపోయింది చూసారా? ఇప్పుడు మనం కొబ్బరి వేసుకుందాం. ఒక కొబ్బరి. టేస్టీ గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది, ఇలా ట్రై చేయండి. కొబ్బరి వేసుకుని ఒక్కసారి జస్ట్ ఇలా మూత పెట్టి ఒక్కసారి మూత పెట్టేద్దాం. మూత పెట్టేసి చక్కగా ఒక్క నిమిషం తర్వాత స్టవ్ ఆపేసి దించి గిన్నెలో వేసి మీకు చూపిస్తాను. ఇదిగో చూడండి, చక్కటి గోరుచిక్కుళ్ళు ఫ్రై రెడీ అయిపోయింది. దింపేసి బాక్స్లో వేసాను చూడండి. ఇది వేడి రైస్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. లేదంటే ఇలాగ పప్పు చారులో కూడా మీరు సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు. రుచికరమైన ఫ్రై. ఇదిగోండి, ఇవాళ మా డిష్ ఏంటంటే ఇదిగో పెసరపప్పు చారు, కూరగాయలన్నీ వేసి కాసాను. ఇదేమో గోరుచిక్కుళ్ళు ఫ్రై. మీరు కూడా సేమ్ ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. సరేనా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీలో కలుద్దాం. బాయ్.